ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ తగిలింది. ఆమె జ్యుడిషియల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. దీంతో మే 7 వరకు ఆమె జ్యుడిషియల్ కస్టడీలో ఉండనున్నారు. కాగా కవిత జ్యుడిషియల్ కస్టడీ ఇవాళతో ముగియడంతో అధికారులు ఆమెను వర్చువల్గా హాజరుపరిచారు. మరో 14 రోజుల పాటు కవిత కస్టడీ పొడిగించాలని సిబిఐ, ఈడీ అప్లికేషన్లు దాఖలు చేశాయి. ఈ సందర్భంగా కవిత జ్యుడిషియల్ కస్టడీపై వాదనలు జరిగాయి. కొత్త అంశాలను ఏమీ ఈడీ జత చేయలేదని, కస్టడీ అవసరం లేదంటూ కవిత తరపు న్యాయవాది వాదించారు. అయితే అటు కేసు విచారణ కీలక దశలో ఉన్నదని, ఈ సమయంలో సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని ఈడీ తరపు న్యాయవాది వాదించారు. కేసు విచారణ పురోగతిపై ప్రభావం ఉంటుంది కాబట్టి కస్టడీ పొడిగించాలన్నారు. సాక్ష్యాలను తారుమారు చేస్తారని అరెస్ట్ చేసిన రోజు నుంచి ఆరోపిస్తున్నారు. కొత్తగా ఏం చెప్పడం లేదంటూ కవిత తరపు న్యాయవాది తెలిపారు. ఈ సందర్భంగా కేసు దర్యాప్తు పురోగతిని కోర్టుకు ఈడీ సమర్పించింది. 60 రోజుల్లో కవిత అరెస్టుపై ఛార్జ్షీట్ సమర్పిస్తామని ఈడీ కోర్టుకు తెలిపింది. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం దర్యాప్తు సంస్థ వాదనలతో ఏకీభవించి కవిత జ్యుడిషియల్ కస్టడీని మరో 14 రోజులు పొడిగించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, కవిత కేసు విచారణకు సంబంధించి ఫుల్ అప్డేట్స్ ఏంటి? ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి బిగ్ షాక్ తగిలింది. ఆమె జ్యుడిషియల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. వచ్చే నెల 7 వరకు ఆమెను జ్యుడిషియల్ కస్టడీలో ఉంచనున్నారు. కవిత జ్యుడిషియల్ కస్టడీ ఇవాల్టితో ముగియడంతో అధికారులు ఆమెను వర్చువల్గా హాజరుపరిచారు. మరో 14 రోజుల పాటు కవిత కస్టడీ పొడిగించాలని చెప్పి సిబిఐ, ఈడీ అప్లికేషన్లు దాఖలు చేశాయి. ఈ సందర్భంగా కవిత జ్యుడిషియల్ కస్టడీపై వాదనలు జరిగాయి. కొత్త అంశాలను ఏమీ ఈడీ జత చేయలేదని, కస్టడీ అవసరం లేదని చెప్పి కవిత తరఫున న్యాయవాది వాదించారు. అటు కేసు విచారణ కీలక దశలో ఉందని, ఈ సమయంలో సాక్ష్యాలను కవిత తారుమారు చేసే అవకాశం ఉందని చెప్పి ఈడీ తరపు న్యాయవాది కోరారు కోర్టును. కేసు విచారణ పురోగతిపై ప్రభావం ఉంటుంది కాబట్టి కస్టడీ పొడిగించాలని చెప్పి అయితే కోర్టును కోరిర్రు. ఇక సాక్ష్యాలను తారుమారు చేస్తారని అరెస్టు చేసిన రోజు నుంచి ఆరోపిస్తున్నారు. కొత్తగా ఏం చెప్పడం లేదంటూ కవిత తరఫు న్యాయవాది అయితే చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా కేసు దర్యాప్తు పురోగతిని కోర్టుకు ఈడీ సమర్పించింది. అట్లాగే 60 రోజుల్లో మేము కవిత అరెస్టుపై ఛార్జిషీట్ సమర్పిస్తామని చెప్పి ఈడీ కోర్టుకు తెలిపింది. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం దర్యాప్తు సంస్థ వాదనలతో ఏకీభవించి కవిత జ్యుడిషియల్ కస్టడీని మరో 14 రోజులు పొడిగించింది.